శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు యొక్క ఆదేశం ద్వారా ప్రతిస్మృతి విద్యను పొందినటువంటి అర్జునుడు ఆ ఇంద్రుణ్ణి అన్వేషిస్తూ ఇంద్రుని యొక్క అనుగ్రహం కోసం వెళ్ళి ఇంద్రుని యొక్క ప్రేరణచే ఈశ్వరానుగ్రహం పొందాలనే ఉద్దేశంతో హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేసి కిరాత రూపంలో ఆ అర్జునుడిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆ ఈశ్వరుడికి తన ధనుర్విద్య పాటవాన్నంతటినీ కూడా ప్రదర్శించి ఆ ఈశ్వరుని యొక్క మెప్పును పొంది దివ్యమైనటువంటి అస్త్రలాభం పొందాడు అర్జునుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంద్రుని యొక్క కోరిక మీద లోకపాలురందరి యొక్క అనుగ్రహాలతో అనేకములైనటువంటి దివ్యాస్త్రాలు పొంది దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆ ఇంద్రుని యొక్క అభ్యర్థనతోటి కొంతకాలం అక్కడే ఉండి అనేకములైనటువంటి విషయాల్లో శిక్షణ పొందాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రస్థానంలో ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు అత్యంతమైనటువంటి ఖేదాన్ని పొందాడు. అక్కడ పాండవులు మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అనేకములైనటువంటి దివ్యాస్త్రాలన్నీ సంపాదిస్తున్నారు అని కన్నాకన్నీగా వింటున్నాము. అందువలన అటువంటి ఆ పాండవుల్ని రేపు జరగబోయేటువంటి యుద్ధంలో దుర్యోధనాదులు ఎదుర్కొనగలరా, వీళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి స్థితి కలుగుతుంది అని మిక్కిలి ఖేదాన్ని పొందుతూ సంజయుడిని పిలిచి, సంజయ, నా మనస్సంతా చాలా బాధతో ఉందయ్యా, అందువలన ఏం జరుగుతుందో తెలవదు, ఎంతో పరాక్రమవంతులైనటువంటి ఆ పాండవులతోటి విరోధం తెచ్చుకున్నాడు నా పుత్రుడు, నా మాటని ఏమీ లక్ష్య పెట్టకుండా, పెద్దలందరూ చెప్పినా నేను కూడా పుత్ర వ్యామోహంతో వినలేకపోయాను, రాబోయే రోజుల్ని తలుచుకుంటుంటే నాకు అసలు నిద్రే పట్టట్లేదయ్యా, ఆ అర్జునుడిని సామాన్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తేనే ఎవరు ఎదుర్కోలేరు, అటువంటిది దివ్యమైనటువంటి అస్త్రాలు సంపాదిస్తే కనుక ఇంకా అర్జునుడిని యుద్ధంలో ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారయ్యా, అది తలుచుకున్న కొద్దీ నా మనస్సు అత్యంత ఖేదపూరితమైపోతుంది, అందువలన ఏమి చెయ్యాలి తెలవనటువంటి అగమ్యమైనటువంటి స్థితిలో నేనున్నాను అని ఆ సంజయుడితో మాట్లాడుతుంటే అప్పుడు దానికి ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు, యదేతత్ కథితం రాజన్ త్వయా దుర్యోధనం ప్రతి సర్వమేతత్ యథాతత్వం నైతన్మిథ్యా మహీపతే. సంజయుడు చెబుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర, దుర్యోధనుడి గురించి నువ్వు చెప్పిందంతా కూడా చాలా యథార్థమైనటువంటి విషయమయ్యా, ఇందులో అసత్యమేమీ లేదు. మన్యునాహి సమావిష్టా పాండవాస్తే మహౌజసః దృష్ట్వా కృష్ణాం సభాం నీతాం ధర్మపత్నీం యశస్వినీం దుశ్శాసనస్య తావచ శ్రుత్వా తే దారుణోదయాః కర్ణస్య చ మహారాజా జుగుప్సంతీతి మే మతిః. ధర్మపత్ని అయినటువంటిది యశస్విని అయినటువంటి ఆ ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు రావడం చూసినటువంటి ఆ పాండవులు, మహాపరాక్రమవంతులైనటువంటి పాండవులు అత్యంతమైనటువంటి క్రోధంతో ఉన్నారయ్యా. ఆ దుశ్శాసనుడు కర్ణుడు అప్పుడు పలికినటువంటి కఠోరమైనటువంటి మాటలు విని వాళ్ళు మిమ్మల్ని అందరినీ అసహించుకుంటున్నారు అని నా అభిప్రాయం అయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. శృతం హి మే మహారాజా యథా పార్థేన సంయుగే ఏకాదశ తనుస్థాను ధనుషా పరితోషితః. మహారాజా, అంతేకాదు అర్జునుడు యుద్ధంలో 11 తనువులు కలిగినటువంటి 11 రకములుగా కలిగినటువంటి ఏకాదశ రుద్రులని చెబుతారు. అటువంటి ఏకాదశ రుద్రుల స్వరూపంలో ఉండేటువంటి ఆ పరమశివుణ్ణే తన ధనుర్విద్య చేత సంతుష్టుణ్ణి చేశాడని కూడా నేను విన్నానయ్యా.
కైరాతం వేషమాస్థాయ యోధయామాస ఫాల్గుణం జిజ్ఞాసు సర్వదేవేశ కపర్ది భగవాన్ స్వయం. ఆ దేవదేవుడైనటువంటి మహేశ్వరుడు అర్జునుడి యొక్క పరాక్రమం తెలుసుకోవాలనేటువంటి కోరికతోటి ప్రచ్ఛన్నమైనటువంటి వేషంతో, కిరాతుని వేషంతో ఆ ఫాల్గుణుడితో యుద్ధం చేశాడయ్యా. తత్రైనం లోకపాలాస్తే దర్శయామాసురర్జునం అస్త్రహేతో పరాక్రాంతం తపసా కౌరవర్షభం. అస్త్రం కోసం కేవలము ఒక గొప్పదైనటువంటి దివ్యాస్త్రాన్ని సంపాదించాలి ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో అనేటువంటి ఉద్దేశంతో తపస్సుతో పరాక్రమించినటువంటి కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి అక్కడ లోకపాలులందరూ కూడా దర్శనాలు ఇచ్చారయ్యా. నైతదుత్సహతే చాన్య లబ్ధుమన్యత్ర ఫాల్గుణాత్ సాక్షాత్ దర్శనమేతేషాం ఈశ్వరాణం నరో భువి. ఈ లోకంలో అర్జునుడు తప్ప వేరొకళ్ళు ఎవ్వరూ కూడా ఈ లోకేశ్వరుల యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళుగా మనం వినలేదు. కేవలము తన తపశ్శక్తితోటి ఆ అర్జునుడు ఇదంతా కూడా సాధించాడయ్యా. కేవలం లోకపారుల యొక్క దర్శనమే కాదయ్యా, మహేశ్వరేణ యో రాజన్నజీర్ణో హ్యష్టమూర్తిన కస్తముత్సహతే వీర యుద్ధే జరయితుం పుమాన్. అష్టమూర్తి అయినటువంటి ఆ మహేశ్వరుడే యుద్ధంలో అర్జునుని ఓడించలేకపోయాడు. ఆ మహేశ్వరుడితోటి కలిసి యుద్ధం చేసేటువంటి గొప్ప అదృష్టాన్ని కూడా అర్జునుడు పొందాడు. అంతేకాకుండా తన ధనుర్విద్య పాఠవంతో ఆ ఈశ్వరుణ్ణి మెప్పించగలిగాడు. ఆ ఈశ్వరుడే అర్జునుడి యొక్క పరాక్రమం చూసి విస్తుపోయాడు. అందువలన అటువంటి మహావీరుణ్ణి యుద్ధంలో జయించడానికి ఇక ఎవరు సాహసిస్తారయ్యా? ఎవరు అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు? ఆసాదితమిదం ఘోరం తుములం లోమహర్షణం ద్రౌపదీం పరికర్షద్భి కోపయద్భిశ్చ పాండవాన్. సభలోకి ద్రౌపదిని బలవంతంగా లాక్కు వచ్చి అవమానించి పాండవులకి కోపం కలిగించినటువంటి నీ కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్యోధనాదులు స్వయంగా రోమహర్షణమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఆహ్వానించారయ్యా. అందులో ఏ విధమైన సందేహం లేదు. భవిష్యత్తులో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఏతు ప్రస్ఫురమాణౌష్ట భీమ ప్రాహవచోర్ధవత్ దృష్ట్వా దుర్యోధనేనోరు ద్రౌపద్యా దర్శితావుభౌ. అంతేకాదు ఆనాడు సభలోనే దుర్యోధనుడు తన తొడల్ని చూపించినప్పుడు దాన్ని చూసి క్రుద్ధుడైనటువంటి భీముడు అదురుతున్నటువంటి పెదవులతో అర్థవంతమైనటువంటి మాటలతోటి ఈ విధంగా చెప్పాడు. ఊరు భేస్యామితే పాప గదయా భీమ వేగయా త్రయోదశానాం వర్షాణం అంతే దుర్యూత దేవినః. ఓ పాపాత్ముడా, కపటమైనటువంటి జోదమాడినటువంటి నీ యొక్క ఊరువుల్ని 13 సంవత్సరాలు ముగిసిన తర్వాత భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి నా గదతోటి చిన్నాభిన్నం చేస్తాను, ముక్కలుగా చేస్తాను అని ఆనాడే భీమసేనుడి శపథం చేశాడయ్యా. సర్వే ప్రహరతాం శ్రేష్టా సర్వే చామిత తేజస సర్వే సర్వాస్త్ర విద్వాంస దేవైరపి సుదుర్జయా. ఆ పాండవులందరూ కూడా గొప్ప పరాక్రమవంతులయ్యా వాళ్ళు అందరూ కూడాను. అంతేకాకుండా అమితమైనటువంటి అస్త్రాలతో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వాళ్ళని జయించగలిగినటువంటి వాళ్ళు దేవతలే లేరు. అటువంటిది ఇంకా మామూలు వాళ్ళకి ఏం శక్యమవుతుంది? మానవులకి అంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు 5గురు కూడాను. మన్యే మన్యు సముద్ధూతా పుత్రాణం తవ సంయుగే అంతం పార్థా కరిష్యంతి భార్యామర్ష సమన్వితా. తమ భార్యకు జరిగినటువంటి అవమానం వల్ల అసహనంతో ఉన్నటువంటి పాండవులు కోపంతో ఉద్రిక్తులైనటువంటి వాళ్ళై రాబోయేటువంటి యుద్ధంలో నీ యొక్క సంతానాన్ని అంతటినీ కూడా సంహరిస్తారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అందువలన నువ్వు స్థిరచిత్తంతో జరగబోయేటువంటి దాన్ని ఆహ్వానించడం తప్ప ఏమీ చేయలేవు. నువ్వు 13 సంవత్సరాల తర్వాత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పాండవులు తమ యొక్క అస్త్ర నైపుణ్యంతో ఆ గొప్పదైనటువంటి పరాక్రమంతో విజృంభించినటువంటి వాళ్ళై నీ యొక్క సంతానాన్ని అంతటినీ కూడా సంహరిస్తారు అనేటప్పటికీ ధృతరాష్ట్రుడికి తన మనస్సులో నిరంతరము కూడా ఆ భయంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు.
అటువంటి వాడు ఈ సంజయుడు చెప్పినటువంటి మాటలతోటి ఇంకా బాధపడినటువంటి వాడై ఈ విధంగా అంటున్నాడు. కింకృతం సూత కర్ణేన బదత పరుషం వచ పర్యాప్తం వైరమే తావత్ యత్కృష్ణా సా సభాంగత. అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నాయనా పరుషంగా మాట్లాడి కర్ణుడు చేసిన గొప్పతనం ఏముందంటావు? వైరం పెరిగింది తప్ప అంతకంటే ఏమి జరగలేదు. ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు లాక్కు రావడమే ఇంతటి వైరానికి కారణము. ఆ ఆమెకు చేసినటువంటి అవమానము చాలా ఘోరమైనటువంటిది. అంత నికృష్టమైనటువంటి పని చేసి ఉండవలసింది కాదు. అపీదానీ మమ సుతా తిష్టేరన్మందచేతస ఏషాం భ్రాత గురుజ్యేష్ఠ వినయే నావతిష్టతే. ఇప్పటికి కూడా మూర్ఖులైనటువంటి నా పుత్రులు ఎవరూ కూడా నా మాటను లక్ష్య పెట్టట్లేదయ్యా. వీళ్ళందరూ ఆ పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడో అదే మార్గంలో నడుస్తున్నారు. ఆ దుర్యోధనుడికి అసలు వినయం అనేటువంటిది లేదు. అందువల్ల అవినయమైనటువంటి మార్గంలోనే వాళ్ళందరూ కూడా నడుస్తున్నారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మమాపి వచనం సూత న శుశ్రూషతి మందభాగ్ దృష్ట్వా మాం చక్షుషాహీనం నిర్విచేష్టమచేతసం. ఓ సూత, మందభాగ్యుణ్ణి నేను. ఎందుకంటే నా అధీనంలో నా పుత్రులు లేరు. అందువలన ఆ అంధుడునైనటువంటి వాడిని, మందభాగ్యుడినైనటువంటి వాడిని నేను. అందువల్ల ఆ దుర్యోధనుడు నన్ను అకర్మణ్యునిగా చేశాడు. ఏ పని చేయలేనటువంటి వాడిగా నన్ను చూస్తూ ఉంటాడు. ఒక అవివేకిగా నన్ను భావించి నా మాట కూడా వాళ్ళు ఏమాత్రమో వినట్లేదు. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఏ చాస్య సచివామందాః కర్ణసౌబలకాదయాః తే తస్య భూయసో దోషాన్ వర్ధయంతి విచేతసః. పోనీ వీళ్ళకి ఏమైనా మంచి మాటలు చెప్పేటువంటి అమాత్య వర్గం ఉందా, లేకపోతే మిత్రవర్గం ఉందా అంటే అది లేదు. అతనికి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, కర్ణశకునులు కూడా వాళ్ళు మూర్ఖులే. వాళ్ళు ఎంతసేపు కూడా మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడి యొక్క దుష్చేష్టలని ప్రోత్సహిస్తూ ఇంకా అతన్ని దుర్మార్గుడిగా తయారు చేస్తున్నారు తప్ప రాబోయేటువంటి కష్టాన్ని నివారించడం కోసం అతనికి మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరయ్యా. స్వైరముక్తాహ్యభిషరాః పార్థేనామిత తేజస నిర్దహేయుర్మమ సుతాన్ కిం పునర్మన్యురేరితాః. అమిత తేజస్సు అయినటువంటి అర్జునుడు స్వేచ్ఛగా అలవోకగా ఏమీ కష్టపడకుండా విడిచినటువంటి బాణాలే నా పుత్రుడిని దహించగలవయ్యా. ఇంకా అతడికి క్రోధం వస్తే అతడు కోపంలో వేసేటువంటి బాణాలని వీళ్ళు సహించగలరా? ఆ అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు. అంతేకాకుండా ఎక్కడా కూడా అపజయం ఎరగినటువంటి వీరుడు ఆయన. పార్థ మహాబలోత్సృష్టాః మహాచాప వినుసృతాః దివ్యాస్త్రమంత్రముదితాః సాధయేయుః సురానపి. ఆ అర్జునుడు బాహుబలంతో విడిచినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవి అభిమంత్రితాలైనటువంటి ఆ దివ్యాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యాస్త్రాలని దేవతలు కూడా ఎదుర్కొనలేరయ్యా. దేవతలను కూడా సంహరింపగలిగినంతటి గొప్పవైనటువంటి అస్త్రాలు అవన్నీ కూడాను. యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దన హరిస్త్రైలోక్యనాథ సకింను తస్య నవ నిర్జితం. అంతేకాకుండా వాళ్ళకి మరొక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే త్రైలోక్యనాథుడైనటువంటి జనార్దనుడైనటువంటి శ్రీహరే మంత్రిగా ఉన్నాడు వాళ్ళకి. ఆయన ఎప్పటికప్పుడు వీళ్ళకి హితాన్ని ఉపదేశిస్తూ వీళ్ళకి రక్షకుడిగా, వాసుదేవుడు స్నేహితుడిగా రక్షకుడిగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి అర్జునుడికి ఈ లోకంలో కాదు ఈ ముల్లోకాల్లోనూ కూడా జయించడానికి శక్యం కాదు ఏముంటుందయ్యా. ఇదం హి సుమహచ్చిత్రం అర్జునస్యేహ సంజయ మహాదేవేన బాహుభ్యాం యత్సమేత ఇతి శృతి. ఓ సంజయ, అర్జునుడి యొక్క ఈ పరాక్రమం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంతటి వీరత్వాన్ని ప్రదర్శించి మహాదేవునితో సహా బాహుయుద్ధం చేసాడు అంటే విన్నాను నేను నీ ద్వారా. అంతటి గొప్ప పరాక్రమం అతనికి ఎలా సంక్రమించిందో అర్థం కాదు. ఈశ్వరుడితోటే బాహుయుద్ధం చేయగలిగినటువంటి వాడు. ప్రత్యక్షం సర్వలోకస్య ఖాండవే యత్కృతం పురా ఫాల్గునేన సహాయార్థే వహ్నిర్దామోదరేణ చ. అంతేకాదు ఇంతకు పూర్వం కూడా
ఖాండవ వనంలో అగ్నిదేవుడికి సహాయం కోసం కృష్ణార్జునులు ఏం చేశారో లోకాలన్నిటికీ కూడా తెలిసిన విషయమే ఇదంతా కూడా. ఆ ఖాండవ దహనం చేసేటప్పుడు ఆ అగ్నికి సహాయంగా ఉన్నారు వీళ్ళు. అంతటి దేవతలకే సహాయం చేయగలిగినటువంటి మహాపరాక్రమవంతులు అని అందరికీ తెలుసయ్యా. సర్వదా నహిమే పుత్రా సహామాత్యా ససౌ బలా క్రుద్ధే పార్థే చ భీమే చ వాసుదేవే చ సాత్వతే. ఈ అర్జునుడు, భీముడు, అలాగే ఆ యదుకులపతి అయినటువంటి శ్రీకృష్ణుడు క్రుద్ధులైతే కనుక ఈ అమాత్య సౌబల సమేతంగా నా పుత్రుల్ని ఎవ్వరూ రక్షించలేరయ్యా. అంతేకాకుండా నా పుత్రులు ఏ విధంగానూ కూడా జీవించి ఉండలేరు ఈ యుద్ధం ముగిసేటప్పటికీ అనే విషయం చాలా సుస్పష్టమవుతుంది అని ఆ ధృతరాష్ట్రుడు ఆ సంజయుడితోటి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ధృతరాష్ట్ర ఖేదే ఏకోన పంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనే ఉపపర్వంలో ధృతరాష్ట్ర ఖేదము అనేటువంటి 49వ అధ్యాయం పూర్తయింది. 50వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. జనమేజయుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఈ వృత్తాంతం అంతా కూడా చాలా శ్రద్ధగా వైశంపాయనుడి దగ్గర ఈ జనమేజయుడు వింటున్నాడు. ఆ వింటున్నటువంటి జనమేజయుడు ఆ వైశంపాయనుడిని అడుగుతున్నాడు. యదిదం సూచితం రాజ్ఞా ధృతరాష్ట్రేణ వైమునే ప్రవ్రాజ్య పాండవాన్ వీరాన్ సర్వమేతన్నిరర్ధకం. ఓ మునివరా, వీరులేనటువంటి పాండవులను అరణ్యానికి పంపించి ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఏడిచి ప్రయోజనం ఏంటయ్యా? అప్పుడంత యుద్ధం జరుగుతుంటే, అంతటి జోదం జరుగుతుంటే, అందులో కపట జోదము జరుగుతుంటే దాన్ని నివారించలేకపోయాడు. అంతేకాకుండా వాళ్ళు వనవాసానికి వెళుతుంటే అది నివారించలేకపోయాడు. తన పుత్రుల్ని ఆప్ చేయలేకపోయాడు. అటువంటి వాడయ్యి ఇప్పుడు బాధపడడం అనేటువంటిది ఎంతో వ్యర్థమైనటువంటి విషయం ఇది అని ఆ జనమేజయుడు వైశంపాయనుడితో చెప్తున్నాడు. కథంచ రాజా పుత్రం తం ఉపేక్షేతాల్పచేతసం దుర్యోధనం పాండుపుత్రాన్ కోపయానం మహారథాన్. మహారథులైనటువంటి ఆ పాండుపుత్రులకి కోపం కలిగించినటువంటి మందబుద్ధి అయినటువంటి తన పుత్రుడైనటువంటి దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడు ఏ విధంగా అసలు ఉపేక్షించగలిగాడయ్యా? అప్పుడు సింహాసనం మీద కూర్చుని దానికి అంతటికీ కూడా తాను సాక్షిభూతుడైనప్పుడు కూడా నిగ్రహించలేకపోయాడు కదా. కిమాశీత్ పాండుపుత్రాణం వనే భోజనముచ్యతాం నానేయమథవా కృష్ణం ఏతదాఖ్యాతునో భవాన్. అంతేకాదయ్యా మహానుభావ, ఓ మునివరా, ఈ అడవిలో పాపం పాండవులు వనవాసం చేస్తున్నారు కదా, ఆ చేసేప్పుడు వాళ్ళకి ఆహారంగా ఏం లభించింది? వాళ్ళు అడవిలో ఉండేటువంటి ఆ వన ఫలమూలాలనే తిన్నారా? లేకపోతే కనుక 12 సంవత్సరాలు వనవాసం చేయాలని అక్కడ ఏమన్నా వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించుకుని తిన్నారా? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పవలసింది అని వైశంపాయనుడిని జనమేజయుడు అడిగాడు. అడిగితే అప్పుడు ఆ వైశంపాయనుడు చెబుతున్నాడు. వానేయాంశ మృగాంశైవా శుద్ధైర్బాణైర్నిపాతితాన్ బ్రాహ్మణానాం నివేద్యాగ్రం అభుంజన్ పురుషర్షభాః. వైశంపాయనుడు చెబుతున్నాడు, పురుష శ్రేష్ఠులైనటువంటి పాండవులు వన్యాలైనటువంటి ఫలమూలాల్ని, స్వచ్ఛమైన బాణాలతో పడగొట్టినటువంటి మృగాల్ని ముందుగా బ్రాహ్మణులందరికీ కూడా నివేదించి వాళ్ళు తింటున్నారయ్యా. తాంస్తు సూరాన్ మహేశ్వాసాన్ తదా నివసతో మునే అన్వయుర్బ్రాహ్మణ రాజన్ సాగ్నయో అనగ్నయస్తథా. ఆ వనంలో నివసిస్తున్నటువంటి పాండవులతో పాటుగా మహాధనువులైనటువంటి శూరులైనటువంటి పాండవుల్ని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా అనుసరించారయ్యా. మేము మీతోటే ఉంటాము అన్నారు. అగ్నిహోత్రం కలిగినటువంటి వాళ్ళు, అగ్నిహోత్రం లేనటువంటి వాళ్ళని, గృహస్థులైనటువంటి బ్రాహ్మణులు, అలాగే బ్రహ్మచారులైనటువంటి బ్రాహ్మణులు, వేదాంగ పారంగతులైనటువంటి బ్రాహ్మణులు అనేక మంది ఆ ధర్మరాజుతో పాటుగా అనుసరించి ఆ వనవాసానికి వెళ్ళి వాళ్ళతో పాటుగానే ఉంటున్నారయ్యా. బ్రాహ్మణానాం సహస్రాణి స్నాతకానాం మహాత్మనాం దశమోక్ష విదాం తత్ర యాన్ బిభర్తి యుధిష్ఠిర. అక్కడ యుధిష్ఠిరుడు మహాత్ములు, స్నాతకులు, మోక్షవేత్తలు అయినటువంటి 10,000 మంది బ్రాహ్మణులు రక్షించి పోషిస్తున్నాడయ్యా. ఆ ధర్మరాజు యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే ఇదే గొప్పతనం అన్నారు. ఆయన రాజ్యం చేసేటప్పుడు కూడా
ఎప్పుడు కూడా అనేక మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన తర్వాతే తాను భోజనం చేసేవాట. ఇటువంటి అరణ్యవాసానికి వచ్చినప్పుడు కూడా మిమ్ము వదిలి మేము వెళ్ళమయ్యా, మీతోటే మాకు ధార్మికమైనటువంటి జీవనమంతా గడుస్తుంది, మీరు లేనటువంటి రాజ్యంలో మేము ఉండము, మీరు మళ్ళీ ఈ బాధలన్నింటినీ కూడా ఉపశమనం పొంది తిరిగి రాజ్యాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి అనుష్ఠానాలన్నీ చేస్తూ మీతోటే ఉంటామంటూ ఈ బ్రాహ్మణులందరూ కూడా నివారిస్తున్నప్పటికీ కూడా ధర్మరాజుతో వెళితే అప్పుడు ఆ ధర్మరాజు సూర్యుణ్ణి ఉపాసన చేసి అక్షయ పాత్రని తెచ్చుకుని ఈ బ్రాహ్మణులందరికీ కూడా నిరంతరము కూడా అన్నదానం చేస్తున్నాడు. ఇంతమంది బ్రాహ్మణులను వనవాసం చేస్తూ ఏ విధమైనటువంటి రాజ్యాధికారము సంపద లేకపోయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహంతో అన్నదానం చేస్తూ అలాగా పోషిస్తున్నాడయ్యా. రురున్ కృష్ణమృగాంశ్చైవ మేధ్యాంశ్చాన్యాన్ వనేచరాన్ బాణైరున్మధ్య వివిధై బ్రాహ్మణేభ్యో న్యవేదయేత్. అలాగే రురు మృగాల్ని, కృష్ణ మృగాల్ని, పవిత్రములైనటువంటి మృగాలను బాణాలతో చంపి వాటి చర్మాలన్నీ కూడా పాండవులు బ్రాహ్మణులకు ఆసనాలుగా సమర్పిస్తున్నట్ట. నా తత్ర కశ్చిత్ దుర్వర్ణ వ్యాధితో వాపి దృశ్యతే కృశో వా దుర్బలో వాపి ధీనో భీతోపి వా పునః. మరి ఇంతమంది బ్రాహ్మణులందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళారు, వనవాసంలోకి వెళ్ళారు. ఆ అరణ్యవాసంలో వీళ్లతో పాటు జీవనం చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వాతావరణం వల్ల కానీ, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల కానీ వాళ్ళకి ఏమైనా బాధలు కలిగాయా అంటే ఏమీ లేవుట. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఒక్కడికి కూడా శరీర వర్ణం మారలేదట, ఒక్కడు కూడా వ్యాధిగ్రస్తుడు కాలేదట, ఒక్కడు కూడా కృషించలేదట, ఒక్కడు కూడా దుర్బలుడు కాలేదట, ఒక్కడు కూడా దీనుడు కాలేదట, ఒక్కడు కూడా భయపడినటువంటి వాడు కాలేదట. అంటే రాజపాపం ఎటువంటిదో చెప్తున్నారు. రాజు అనేటువంటి వాడు పాపాత్ముడైతే కనుక ఆ రాజు యొక్క పాపం ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. ఒక రాజు కనుక ధర్మవర్తనుడైతే కనుక అతని యొక్క ధార్మికమైనటువంటి తేజస్సు ప్రజలందరికీ కూడా వస్తుంది. అందువల్ల ధర్మవర్తనుడైనటువంటి ధర్మరాజుతో ఉన్నారు కాబట్టి అరణ్యం కూడా వాళ్ళకి ఆ దేవలోకంలా ఉంది. వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టాన్ని అనుభవించకుండా అక్కడ ఉండగలిగినటువంటి వాళ్ళు అయ్యారు. అందువల్ల పుత్రానివ ప్రియాన్ భ్రాతృన్ జ్ఞాతీనివ సహోదరాన్ పుపోష కౌరవ శ్రేష్ఠ ధర్మరాజో యుధిష్ఠిర. ఆ కురుశ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు తన సోదరులను ప్రియపిత్రులుగా, ప్రియమైనటువంటి పుత్రులుగా, జ్ఞాతులను సోదరులుగానే పోషిస్తున్నాడు. పతీంశ ద్రౌపదీ సర్వాన్ ద్విజాతీంశ యశస్విని మాతృవద్భోజయత్వాగ్రే శిష్టమాహారయత్తదా. అలాగా యశస్విని అయినటువంటి ద్రౌపది కూడా ముందుగా తన భర్తలకు, సమస్త బ్రాహ్మణులకు తల్లి వలె భోజనం పెట్టి తర్వాత మిగిలింది మాత్రమే ఆమె తింటోందయ్యా. అంత పాతివ్రత్యాన్ని నిర్వహిస్తోంది ఆమె. ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో యమౌ ప్రతీచీమధవాప్యుదీచీం ధనుర్ధరాణం సహితో మృగాణం క్షయం చక్రుర్నిత్యమేవోపగమ్య. ఆ యుధిష్ఠిరుడు తూర్పున, భీమసేనుడు దక్షిణాన్న, నకుల సహదేవులు పశ్చిమోత్తరముల యందు తక్కిన ధనుర్ధారులతో కూడి నిత్యము కూడా హింసింపదగినటువంటి జంతువుల్ని హింసిస్తున్నారయ్యా. ఎవరికి ఏ విధమైనటువంటి భయము లేకుండా చేస్తున్నారు. తథా తేషాం వసతాం కామ్యకే వై విహీనానామర్జునేనోత్సుకానాం పంచైవ వర్షాన్ని తథా వ్యతీయు అధీయతాం జపతాం జుహ్వతాం. ఈ విధంగా కామ్యక వనంలో అర్జునుడు ఆ తపస్సు చేయడానికి వెళ్ళిన తర్వాత అర్జునుడు లేకుండా ఈ పాండవులు నలుగురు కూడా అతని కొరకు ఉత్కంఠితులై, అతని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళై 5 సంవత్సరాలు తమ యొక్క స్వాధ్యాయ జపహోమాలతోటి చక్కగా కాలం గడిపారయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి పార్థ ఆహార కథనే 50తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోక అభిగమన పర్వం అనే ఉపపర్వంలో పార్థ ఆహార కథనం అనేటువంటి 50వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.